కొందరి ఇళ్లల్లో అడుగు పెడితే పవిత్ర భావన కలుగుతుంది. ఒక ఆలయంలోకి ప్రవేశించిన అభిప్రాయం కలుగుతుంది. అలాంటి ఇంటికే ఈ మధ్య మేము వెళ్ళాం. అక్కడ వాస్తవానికి మేము వెళ్ళింది ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని. ఆయన ఎవరో కాదు, పరకాల ప్రభాకర్ గారు. ఆయన రాజనీతిజ్ఞుడు, రాజకీయ వ్యాఖ్యాత. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకున్న వ్యక్తి. అంతకు మించి ఆయన స్వాతంత్ర సమరయోధుడు, 3 సార్లు మంత్రిగా చేసిన పరకాల శేషావతారం గారి అబ్బాయి. 2025 శేషావతారం గారి 100వ జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా ప్రభాకర్ గారిని వ్యూస్ ఆయన ఇంటికి వెళ్ళి పలకరించింది. ఆయన తండ్రి గారి గురించి మాత్రం చెప్పిద్దామని అనుకున్న మాకు ఆశ్చర్యం కలిగించే అంశాలు ఎన్నో వారి ఇంట్లో కనిపించాయి. ప్రభాకర్ గారి తాతల నుంచి ఉన్న కుర్చీలు, బల్లలు, గడియారం, సోఫాలు, మంచాలు, టైప్రైటర్, భోషాణం పెట్టి, కరణం గారి బల్ల కనిపించాయి. అవి ఈరోజే కొన్నట్టున్నాయి. ప్రభాకర్ గారు వాటికి పాలిష్ పెట్టిస్తూ సంరక్షిస్తున్నారు. అంతేనా, తండ్రి గారికి వచ్చిన తామ్రపత్రం, స్వతంత్ర సమర సమయంలో ఇతర సందర్భాల్లో రాసిన లేఖలు, జైలులో ఉంచిన ధృవీకరణ పత్రం, ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో వారి ఇంట్లో ఉన్నాయి. ప్రభాకర్ గారు ఆయన నివాసానికి ఈశావాస్యం అని పేరు పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన అడిగితే ఈశోపనిషత్తును గుర్తు చేసేలా ఆ ఉపనిషత్తులో మొదటి శ్లోకాన్ని కూడా తన ఇంటి ముంగిట ఫలకంపై రాయించుకున్నానని చెప్పారు. ఈ విశేషాలు మాత్రమే కాకుండా ఆయన తాను రాసిన క్రికెట్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా వ్యాసాల సంకలనం గురించి కూడా మాట్లాడారు. వ్యూస్ విత్ కేవీఎస్లో ఆయన చెప్పిన అంశాలను వినండి. ఆయన ఇంట్లో ఉన్న పాత మంచాలు, సామాన్లు, ఇతర సామాగ్రి అన్నిటినీ చూడండి. అంటే మొత్తం లోతుగా వెళ్ళక్కల మామూలుగా చూసుకుంటే కనుక ఈ మొత్తం విశ్వం అంతా సర్వం ఈశుడు యొక్క వాస్యము అనేటువంటి ఒక అర్థం. వాస్యానికి ఒక అర్థం ఏం చెప్తారంటే ఆయన ఉండేది, అంటే అంతా ఆయన ఇట్ ఈస్ హీజ్ అబోర్డ్ అనేది ఒకటి. మరొకటి వాస్యం అంటే ఆయనని ఆచ్ఛాదన చేసినటువంటిది అనేటువంటి అర్థం కూడా చెప్తారు. బట్ మనం మొట్టమొదటి అర్థం తీసుకున్నాం అనుకోండి, ఇదంతా కూడా ఈశ్వరుడు అంటే భగవంతుడు, నాట్ పరమశివుడు అని కాదు, ఆయన ఉండేటువంటిది అనేది. ఇక మొదటి మంత్రంలో మనం త్యక్తేన భుంజీత, మనం త్యక్త అంటే త్యాగం చేయడం, వదిలేయడం అనమాట. వదలలోనే అనుభవించాలి
త్యాగంలోనే అంతా అనుభవిస్తాం. త్యాగంలో అనుభవం. ఇంకొకరి సంపదకి ఇంకొక ధనానికి ఆశపడకూడదు అనేటువంటిది మొదటి. నాకు ఎందుకు ఈశావాస్యోపనిషత్తు అన్న ఈశావాస్యంలో ఉన్నటువంటి మొదటి మంత్రం అన్న నాకు చాలా ఇష్టం అండి. ఈ శ్లోకాన్ని మీరు ఆ మొదటి మంత్రాన్ని మీకు మీరు ఎలా అప్లై చేసుకుంటారు? మొత్తం చేసుకోగలనో లేదో నాకు తెలియదు, కానీ చేసుకోవాలంటే ఆస్పిరేషన్ ఉంది. అంచేత నాకు అది బాగా ఇష్టమైంది. అంచేత ఇంటికి కూడా ఆ పేరు పెట్టుకున్నాను నేను. ఏదో నా పేరు పెట్టి బయట ఏదో విజయ విలాసవనం అలా కాకుండా అది ఈశావాస్యం. ఇది ఈశావాస్యం. అందులో ఉన్నట్టు మొదటి మంత్రం నాకు ఇష్టం కాబట్టి. అంటే అందులో ఒక రకమైనటువంటి తాత్విక చింతన ఉంది, ఒక రకమైనటువంటి వైరాగ్యం ఉంది, ఒక రకమైనటువంటి త్యాగం ఉంది. త్యాగంతోనే అనుభవిస్తాము అంటే నువ్వు త్యజించడం వల్ల దాన్ని అనుభవిస్తావు అనేటువంటిది. ఇవి ఎందుకు నాకు బాగా అప్పీలింగ్గా ఉంటాయండి. త్యాగం అంటే త్యాగం వదిలేయడం. నేను ఎలా త్యాగం అనేవాడికి మీరు స్వాతంత్ర సమర యోధుడి అబ్బాయి కాబట్టి మీ నాన్నగారు దేశం కోసం ఎంతో త్యాగం చేశారు కాబట్టి త్యాగం ఆ రకంగా అంతే కదా. త్యాగం అంటే వదలడమే కదా. అంటే ఆయనకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కానీ ఆయనకున్నటువంటి ఇది కానీ ఇవన్నీ చూసుకుంటే ఆయన అన్నీ వదిలేసి చిన్నప్పుడే జైలుకి వెళ్ళడం, చిన్నప్పటి నుంచి అండర్ గ్రౌండ్ ఉండడం, ఇవన్నీ త్యాగమే కదా. ఆల్మోస్ట్ కుల బహిష్కారానికి, సంఘ బహిష్కారానికి గురైనటువంటి అంటే కావాల్సిన వాళ్ళంతా వదిలేయడమే కదండి. మనం ఇప్పుడు మీ ఇంట్లో ప్రవేశించాం. రండి. అద్భుతమైన వాతావరణం, ఒక అద్భుతమైన వాతావరణం. పాతకాలం నాటి సుమారు 100 ఏళ్ళు పైన ఉంటాయి. ఇవన్నీ నాకన్నా పెద్దవండి వయసు. ఆయన మాకు ఒక చిన్న ఆఫీస్ గదిలో ఉండేదండి మా ఆశాపట్లో. ఆయన అక్కడ కూర్చుని అందరినీ కలవడం, ఆయన ఈ కుర్చీలో కూర్చునేవారు. ఒకసారి మీ కుర్చీలు మా నాన్నగారు కుర్చీ. అసలు ఇలాంటి కుర్చీని ముట్టుకోవడానికి కూడా మాకు చాలా ఏదో ఒళ్ళు జలరించినట్టు అనిపిస్తుంది. అంటే స్వాతంత్ర సమర యోధులు, మంత్రిగా పనిచేశారు. ఇందాక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కూడా మీ నాన్నగారు సింపుల్గా ఉండేవారు. అది తలుచుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనం క్రికెట్ టింబర్ నుంచి ఇలా తీసుకురావడం మనకి అదేంటంటే మీ నాన్నగారి వారసత్వం, మీ నాన్నగారు వాడిన ఇవి అవన్నీ చూపిద్దామనే ఉద్దేశం. అవునండి. అది వేరు. అంటే ఆ కాలంలో వాళ్ళు ఎంత చాలా సెల్ఫ్లెస్గా బతికారు, సెల్ఫిష్గా బతకల. ఇప్పుడున్న వాళ్ళు ఉన్నారు సెల్ఫిష్గా ఉన్నారు. ఈరోజు ఇప్పుడండి సుబ్రహ్మణ్యం గారు, నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అన్ని కులాల వాళ్ళు వచ్చేవాళ్ళు. ప్రజా జీవితంలో ఉన్నారు, స్వతంత్ర సమరంలో ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు వచ్చేవారు. మాకేదో మీరు లోపల రాకూడదు, మీరు ఇక్కడ రాకూడదు, అక్కడ రాకూడదు, మీరు ముట్టుకోకూడదు, అదేం ఉండేది కదా. ఉదాహరణ చెప్తాను. జోసెఫ్ గారు, మేము జోసెఫ్ మావయ్య అనేవాళ్ళం. అంకుల్ గారు జోసెఫ్ మావయ్య. మా మావయ్యలతో ఒక ఆయన చదువుకునేవాడండి, ఖాదర్వల్లి ఆయన పేరు. ఖాదర్వల్లి బాబాయ్. మస్తాన్ బావ, అన్సారీ మావయ్య గారు అబ్బాయి అనమాట. ఓకే, అన్సారీ మావయ్య గారు అబ్బాయి ఖాదర్ బావ. ఇదే వరసలు వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. నాన్నగారు భోంచేస్తే పక్కన కూర్చునేవాళ్ళు, వాళ్ళు భోంచేసేవాళ్ళు, మా అమ్మ వాళ్ళకి వండించేది. అందరూ భోంచేసేవాళ్ళు, వస్తుండేవాళ్ళు, వస్తుండేవాళ్ళు. మేము వెళ్తుండేవాళ్ళు, మేము వస్తుండేవాళ్ళం. ఎక్కడైనా పండుగ అయితే వాళ్ళు మాకు పంపించేవాళ్ళు, మేము పండుగ అయితే అవి పంపించేవాళ్ళం. కాదండి, కాదు, ఇవన్నీ అక్కడ. నాకు ఇంకోటి ఏమిటంటే సరదా, ఏదైనా ప్రాంతం వెళ్తే
హ్యాండ్ స్టిక్ ఫ్లూట్ పైన ఉందండి. నేను ఫ్లూట్ ప్రాక్టీస్ చేస్తాను. ఇవి నేను అక్కడక్కడ కరెక్ట్ చేస్తుంటాను అన్నమాట. ఇది పాతేనండి. ఇది అంటే సుమారు ఇది ఎక్కడి నుంచి తెప్పించుంటారు? ఇవన్నీ గుర్తుంటే చెప్పండి. అంటే ఒక్కొక్క దేశం తిరుగుతుంటారు, దేశం ప్రాంతం ఒకటి అస్సాంలోను, ఉత్తరప్రదేశ్లోను, లేకపోతే ఒకటి బెంగాల్లోను, ఒకటి గుజరాత్లోను, అలా రెండింటి కొంటుంటాను అనమాట. ఒకటి ఇది ఉందనుకోండి, ఇది హిమాచల్ నుంచి అక్కడి నుంచి పట్టుకొచ్చి ఉంటుంది. అట్లా ఇక్కడ మీ వస్తువులన్నీ చూస్తుంటే ఒక క్యూరియాసిటీ అండి. ఎప్పటివో పడకుర్చి, అవునండి, ఎప్పటిదో ఫర్నిచర్ అంతా. అవును. అంటే అది ఇప్పుడు ఇది ఉందనుకోండి, సోఫా. ఈ సోఫా దీని గురించి ఒక వృత్తాన్ని చెప్పాలి మీకు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని వేయించినవి. అంతకుముందు పే ఉండేది. ఒకసారి నేను బీగంపేటలో వాల్డెన్స్ ఒక బుక్ షాప్ ఉండేదండి. అక్కడికి ఒకసారి నేను ఏదో పుస్తకం కోసం వెళ్ళానండి. పుస్తకం అడిగితే 5 నిమిషాలు పడుతుందండి, గోడ నుంచి తెప్పించాలన్నారు. ఆ పక్కనే కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం ఉందండి. అందరూ ఒకే తిరుగుతున్నాను. నమ్మరమ్మా, ఇలాగే ఉంది, 2 డబల్ ఇలాగే ఉంది, ఇంకా పల్చగా ఉందన్నమాట. సేమ్ రోజ్ వుడ్. అక్కడ ప్రైస్ ట్యాగ్ చూస్తే నేను ఎప్పుడండి 96, 97 ఆ ప్రాంతంలో 75,000 ఆ రోజుల్లో. ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉంది. నేను వెనక్కి వచ్చిన తర్వాత అమ్మ అడిగాను, ఇది ఎంతే అని. అప్పుడు భీమరాజు మాకు సామాన్ ఆయన చేసేవాడు, కార్పెంటర్. భీమరాజుకి 150 రూపాయలు తెచ్చాను రా చేయడానికి. అంది చెక్క అన్ని కలిపి మీరు కొన్నప్పుడు 150 రూపాయలు. మా అమ్మ అదే అమ్మగారు కొన్నారు. నాకు ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే సీట్ అదే, కుర్చీలు అవే, ఇందులో కూర్చున్న ప్రముఖులు ఎవరెవరైనా అదే సీట్ అయినా కానీ ఒక్కొక్క వ్యక్తి కూర్చుని దాని గౌరవం పెరుగుతూ ఉంటుంది. అవును, అసలు మా ఇంటికి ఆ రోజుల్లో రానటువంటి ప్రముఖులు ఉండేవాళ్ళు కదమ్మా. ఒక 2-3 పేర్లు చెప్పండి. పివి నరసింహరావు గారు వచ్చి కూర్చున్నారు, చెన్నారెడ్డి గారు వచ్చి కూర్చున్నారు, వెంకటరావు గారు వచ్చి కూర్చున్నారు, తర్వాత పెద్ద స్వాతంత్ర సభ రోజులు కూర్చునేవారు. అందరూ చాలా పెద్ద వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈ ఉయ్యాల నేను ఎక్కడి నుంచో పాండిచ్చేరిలో కొన్నానండి. కానీ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ కుర్చీలకు కానీ వస్తువులకు కానీ మాటలు వస్తే కనుక వాటి దగ్గర చాలా చాలా చరిత్ర కథలు ఉంటాయండి. చాలా చరిత్ర ఉంటుంది వాళ్ళ దగ్గర చెప్పడానికి. అదే ఒకవేళ కుర్చీయే మాట్లాడితే అంటే చాలా మంచి చెప్తుంది, చెడ్డవాళ్ళు కూర్చుంటే వాళ్ళ తిట్టుకుని కూడా ఉంటుంది. వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నవన్నీ వినుంటుంది, ప్రత్యక్ష సాక్షి. అవి చెప్పలేవు కానీ ఒకవేళ మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయి. అవును. పెద్ద కుర్చీ అండి, ఇది మా తమ్ముడు సంపాదించాడండి ఎక్కడి నుంచో. ఆ పెద్ద కుర్చీ కూడా అది ఎప్పటిదో ఇప్పుడు అది ఎప్పటిదో. అది కూడా చూడండి ఎంత బలంగా ఉంది చూడండి. ఇప్పుడు ఈ భోషాణం కూడా అప్పటిదేనా? పాతవే ఇవన్నీ. అంటే మీకు క్యూరియస్, మీకు ఇంట్రెస్ట్ ఇవన్నీ దాచుకోవాలని? నాకు అసలు కలపంటే పిచ్చండి. కలపండి అయితే ఎప్పుడు కలపంటే పాత కలప, ఇప్పుడు కలప? ఇప్పుడు ఇవన్నీ కొత్త కదా, వస్తున్నాయండి. వస్తుంది కలపంటే పిచ్చి అన్నది కాబట్టి టింబర్ని పెట్టాను. అంచేత నేను చెక్కకి ఎక్కువ నేను ఇష్టపడతాను, ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు ఈ కుర్చీలు కూడా చాలా కొత్త మోడల్ గా అనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు పాత అంటే ఏదైనా మీరు అన్నట్టు కుర్చీలు మాట్లాడలేవు కాబట్టి మీరే మాట్లాడారు. ఇప్పుడు ఆ బల్లం చూడండి, గడియారం కూడా పాడుతుంది. అది మా నాన్నగారి అక్కగారి ఇంట్లో గుండుగొలంలో. అది పనిచేస్తుందండి. 5:35 ఇదిగో టైం 5:35. ఆ బల్లం చూసారు, ఆ బల్లం మళ్ళీ పరీక్షించాను అనుకోండి. అది మా అమ్మకి కొన్నాళ్ళు ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం, మా చిన్నప్పుడు ఎప్పుడో నడునొప్పి పట్టిందండి. నడునొప్పి పడితే డాక్టర్లు నువ్వు చెక్క బలమే పడుకోవాలని చెప్పారు. ఇప్పుడు అదే చెప్తున్నారుగా. అప్పుడే చేయించారండి. ఆ బలం ఉంచాను నేను. కానీ మీ ఇల్లు ఏంటంటే ఎలా ఉందంటే సరిగ్గా చెప్పాలంటే ఒక పురాతన దేవాలయం. వస్తువులన్నీ కూడా
రండి కూర్చోండి అని అభిమానంగా పిలుస్తున్నట్టు అనిపించటం. మరి కూర్చోట్లేదు మీరు కూర్చోండి. ఒకదాన్ని కూర్చుంటే ఒకదానికి కోపం వస్తుంది. ఇవన్నీ కూడా అప్పటికే కదండి, మొత్తం అన్ని కూడా పాతవండి. అవునండి. ఇంకా విగ్రహాలు కూడా మీరు కొన్నారు? లేదండి, ఇవన్నీ నేను కొన్నది. ఉయ్యాలు కూడా కొత్తారండి. అంటే కొత్త అంటే పాతదే. నేను కొన్నాను. నేను పాండిచేరిలో ఎక్కడ కొన్నాను. ఆ గడియారం మోడర్న్ అండి. అది కాదు. మీకు ఇది చూడాలి మీరు. ఇది రవివర్మ గీసిందండి. ఇందులో విశేషం ఏంటంటే మీకు మీసాలతో ఉన్న శివుడు అక్కడ కనపడతాడు. మీసాలు ఉంటాయి శివుడికి. అవును. వినాయకుడు కూర్చొని వినాయకుడు అంటే ఇష్టం కదా. ఇవన్నీ కూడా మీరు స్పెషల్ గా మీరు తెచ్చుకునేది? తెచ్చుకున్నాండి. అవును. ఇదేమో వైకుంఠం గారి ఆర్ట్ అండి. ప్రింట్స్ అనుకోండి. నిర్మల్ పెయింటింగ్ అండి అది? కాదండి, వైకుంఠం గారు మెదక్లో ఉంటారు, పెద్ద ఆర్టిస్ట్ ఆయన. అది మా తాతయ్య గారండి. ఇందాక మీరు చూసారు, తలబాగా లేకుండా చూశారు. వీటి వయసు మీకంటే పెద్దవా ఇవన్నీ వస్తాయి? చాలా వరకు నాకన్నా పెద్దవండి. అంటే 100 ఏళ్ల పైన ఉన్నాయి, 150 ఏళ్ళు అలా ఉన్నాయి. కనీసం ఇప్పుడు నాకు 66 ఇప్పుడు. కనీసం 80, 85, 100 అలా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మా తాతయ్య గారండి. మీ తాతయ్య గారు, మా నాన్నగారు, మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత పెట్టండి. అంటే వేస్తే అప్పుడే వేయించారు. మా నాన్నగారు నాన్నగారండి. అయితే సూర్యనారాయణమూర్తి గారు. మీరు ఉత్తరాలు చూసారు చూడండి, ఆయన రాసిన. మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు, ఇది కూడా మా అమ్మ వయసులో ఉన్నప్పుడు వేసింది. పెయింటింగ్ వేయించారండి? అప్పుడు వేయించారండి. మా ఊరి దగ్గర మల్లవరం అని ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో పులఖండం వీరాస్వామి గారు ఉండేవారు. పులఖండం వీరాస్వామి. ఆయన ఆయిల్ పెయింటింగ్స్ వేసేవారు, పోర్ట్రేట్స్ వేసేవారు. ఆయన చేతి వేయించారు అనమాట. సుమారు ఎన్ని ఏళ్ళు అయి ఉంటుంది? ఇది ఎప్పుడండి? 1970s లో వేశారండి. 1970s అంటే 55 years అయింది ఇప్పటికే. ఇష్టం కదమ్మా. ఇష్టమైనా కానీ చాలా కష్టం. ఇలాంటివి చేయడం అంటే మామూలు విషయం కాదండి. మరకలేదు, మచ్చలేదు, ఇవాళ కొన్నట్టున్నాయి. మీరు 100 ఏళ్ల పైన మన శరీరం మీద మచ్చలు 2-3 ఏళ్ళకి ఒకసారి పాలిష్ చేస్తుంటారు. అంటే అది దేవాలయం అండి, అది పూజ మా అమ్మ చేసిందండి. నాకు పూజ అలవాట్లేదు. సంబంధించిన ఈ ట్రెజర్ అంతా మీ దగ్గర ఉందండి. అవును. ఆ మందిరం కూడా ఆల్మోస్ట్ నా ఏజ్ ఉంటుందండి. ఆ మందిరానికి ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మ చేయించింది ఆ పూజా మందిరం. చూడొచ్చు, చిన్నబడింది. దీని మీద కూడా ఒకసారి వీణ బొమ్మ పెట్టించారు. కాదమ్మా, ఓకే, నాకు ఇష్టం. ఆ మందిరం కూడా మా అమ్మ చేయించిందండి. ఇంచుమించు నాకు 70 ఏళ్ళు అంటే 70 ఏళ్ళు అయి ఉంటుందండి. అంటే నాకు 2-3 ఏళ్ళు వయసున్నప్పుడు చేయించింది. కనీసం 60 ఏళ్ళు అనుకోండి. వయసు తెలిసిపోతుంది. అదే నాకు చెప్పేది ఆన్ కెమెరా వెళ్ళిపోయింది 66. లేదు, కొత్తది. మీ ఇంటి నిర్మాణం కూడా చాలా. అవునండి. ఏం లేదు సార్, ఆర్కిటెక్ట్ ఊరికే మనకి డ్రాయింగ్ కావాలి కాబట్టి ఆర్కిటెక్ట్, కానీ ఇదంతా మీరు వేసుకున్నది. నేను వేసుకున్నది. మామూలుగా అదే చాలా మంది హోమ్ టూర్ అంటే చూస్తాం కానీ అప్పుడు లేటెస్ట్ గా ఉంటుంది. కానీ ఇలాంటి ఏమంటారు ఒక పాత రోజుల్లోకి తీసుకెళ్ళిపోయి హోమ్ టూర్ ఇంతవరకు చూడలేదు మేము అసలు. ఇది కూడా పాతదేనండి, కొత్తగా? లేదు, ఇది కొత్తదండి. కొత్త అంటే 85, 86 ప్రాంతంలో కొన్నది. అంటే మరీ కొత్తది కాదు. అయితే కాస్త పాలిష్. అది పత్తదండి, అది పత్తది. ఇవాళ మా అమ్మ పడుకునే వాళ్ళండి. రండి, మీకు కూర్చోండి. మా అమ్మ నడుము పట్టినప్పుడు ఈ బలంలో పడుకోలేదు. ఇది కూడా నా చిన్నప్పుడేనండి. 60 ఏళ్ళు పైనే. 55-60 ఏళ్ళు. ఇప్పుడు వెన్నునొప్పి వస్తే బెల్ట్ పెట్టుకోమంటున్నారు, ఇక్కడ బెల్ట్ పెట్టుకోమంటున్నారు.
ఇది వరకు అలాగే దీని మీద పడుకోమని, కింద దీని మీద పడుకోమని. ఇది చెప్పాను, ఆ కుర్చీ నాకన్నా పెద్దదండి. అంటే మీ నాన్నగారు ఒళ్ళో కూర్చున్నట్లు లెక్క మీరు పెద్దది కాబట్టి. చాలా బాగుంది, పవిత్ర దేవాలయంలో ఉంది ఇల్లంతా.